Namaste dostulo, good morning. Welcome back to our official Sandy 1701. So guys, present time వచ్చి 5:28 అవుతుంది. So right now reading 6,353 kilometers. సో ర్యాపిడో ఊబర్ రెండు ఆన్ చేసిన రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కాకా మనము ఎన్ని గంటలకు వచ్చినాం? 5:20కి వచ్చినాం కదా, 6:02కి రైడ్ పడ్డది. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. 11 kilometers అంట. కస్టమర్ నేమ్ వచ్చి బాను వెళ్ళిపోదాం. ఒకటి పనా 124. థ్యాంక్స్ అన్న. ఓకే. $82 అన్న. థ్యాంక్స్. 129 సార్. 129 आ गए यार, भैया. बहुत जल्दी आ गए फास्ट। मैं आता हूँ तो घूम के आता हूँ मैं वहाँ से, अच्छा बाइक से। बहुत टाइम लगता है मेरे को। ओके. आप यहाँ से आए शॉर्टकट एकदम। ये शॉर्टकट नहीं है. अरे है ना, आपने और कुछ है? मैं आपको कहाँ से आता हूँ मैं पता नहीं। अच्छा ये फ्लाईओवर बंद होता मेरे को अभी. पता नहीं है ना, अच्छा था। अच्छा ओके, हो गया। థ్యాంక్ యూ. ఓకే భయ్యా కూర్చో. బర్గర్ కింగ్ అంటే ఇది మేడం, అక్కడ కాదు. సరిపోతుంది మేడం, ఏం కాదు. ర్యాపిడో మేడం. సబ్స్క్రైబ్ చేసుకుంటే శాండీ 1701 ఉంటుంది. ఎందుకు మేడం, ఇంటర్వ్యూలు తీసుకున్నాం అన్నీ ఉంటాయి మన ఇంటర్వ్యూలు తీసుకుంటారు మనల్ని. శాండీ 1701. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి యూట్యూబ్ లో పడేయకండి. ఏం కాదు మేడం, మిమ్మల్ని బ్లర్ చేసేసి. అట్లనే ఇన్స్టాగ్రామ్ బుట్ ఉంది కదా మేడం. ఇన్స్టా లేదు. ఎందుకు మేడం ఇట్లున్నారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్? అసలు నేను లాగినే లేదు. ఎందుకు మేడం? లేదు. థ్యాంక్ యూ. అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కొంచెం చూసి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఫోన్ పే చేస్తాను. నెంబర్ చెప్పండి. మీ నెంబర్నా మేడం అయితే? నార్మల్ ఇక్కడ వచ్చినప్పుడు పికప్ చేసుకుంటాను మేడం. లేదు, నేను క్యాబ్ లో వెళ్తాను. ఈ రోజు క్యాబ్ మిస్ అయిపోయింది. అంటే మీన్ కేసు ఎప్పుడన్నా? ఇన్ కేసు నా కేసు ఎప్పుడు రాదు, ఎందుకంటే క్యాబ్ మిస్ అయ్యాను. అరే ఇప్పుడు నార్మల్ ఎక్కడన్నా రీచ్ అయినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ. ఇదే కదా నెంబర్ మీది? పక్కా. ఎంగేజ్మెంట్ థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. 43. థ్యాంక్ యూ. 101 అన్నా. థ్యాంక్స్ అన్నా. మేడం లిఫ్ట్ రా చెప్పిరుగా ఇప్పటిదాకానే. అదే లిఫ్ట్ 5 minutes అవుతుంది అనుకున్నా. ఒకటి మేడం 6004. ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోతాం మేడం స్పీడ్గా, కానీ ట్రాఫిక్ ఉంటేనే కొంచెం కూర్చోన్న. 188 మేడం.
ఎంత స్పీడ్గా వచ్చినా గదే టైం అయింది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. ఓకే మ్యామ్. 107 అన్న. 30 ఉన్నాయన్న. 30 ఉంది. 31. థ్యాంక్స్ అన్న. కాక ప్రజెంట్ టైం వచ్చి 10:55 అవుతుంది. సో మనకి ర్యాపిడో నుంచి మాదాపూర్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది, మాదాపూర్ టు బేగంపేట. ఇంతకుముందు ఏమైందంటే 28 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో నార్మల్గా నేను బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తున్నాయి అని చెప్పేసి స్కిప్ కొట్టేస్తున్నా, అంటే 2 కిలోమీటర్స్ అని చెప్పేసి. అది సడన్గా చూస్తే వాళ్ళకి 28 కిలోమీటర్స్ వచ్చింది. నేనేం చేసిన దానివల్ల క్యాన్సిల్ చేసిన. అబ్బా అనుకున్న ఒకటేసారి స్టన్ అయిపోయినా. 28 కిలోమీటర్స్ అంటే దగ్గర 300+ అమౌంట్ వస్తుండే. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇప్పుడు 10 కిలోమీటర్ రైడ్ బేగంపేట వచ్చింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ట్యాక్సీలో పార్సల్ ఉంటుంది కదా, సో అది బుక్ చేసుకున్నా అనుకోండు. ట్యాక్సీ బుక్ చేసుకొని 7th ఫ్లోర్ రమ్మంటే ఎవరు వెళ్తారు, క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పిన. చేసుకుంటా అన్నాడు. సర్లే, మన బ్యాడ్ లక్ ఇట్లా ఉందన్నమాట. మంచిగా బేగంపేట వెళ్దామేమో అని ఆశపడ్డా, బట్ బ్యాడ్ లక్. సరే, కస్టమర్ క్యాన్సిల్ చేస్తున్నాడు. క్యాన్సిల్ అయిపోయింది. సరే, 92 అన్నా. థ్యాంక్స్ అన్న. లాంగ్ టైం యూబర్ నుంచి ఓ రైడ్ అయితే పికప్ చేసుకుంటున్నా అన్న. ఓటీపీ అన్నా. 38 అయ్యా. అమౌంట్ ఏం కావాలి? ఆన్లైన్ చేసిరా? అబ్బా, థ్యాంక్ యూ. ఇంకా ప్రజెంట్ టైం వచ్చి 2:35 అవుతుంది. సో అసలు ఈరోజు మాత్రం నాకైతే ఏం అర్థమవుతారే, అంత దారుణంగా అయితే వేసిండు. నార్మల్గా ఊబర్లో ఒక రైడ్ అయితే దానివల్ల కొంచెం చాలా అప్సెట్ అయిపోయినా. మొత్తం కస్టమరు యాప్ పేమెంట్ చేసిన వ్యాలెట్. యాక్చువల్లీ నాకు వ్యాలెట్ వేసి ఏమైందంటే దాంట్లో ఆల్రెడీ మైనస్ అయిపోయినాయి. 140 రూపీస్ వరకు వ్యాలెట్ అయిపోయింది. అప్పటికి ఇక నర్వస్ అనిపించేసింది. సో ర్యాపిడోలో వచ్చి 1100 రూపీస్ అయితే ఎర్న్ చేసినాము. సో ఇది వచ్చి ర్యాపిడో నుంచి ట్యాక్సీ బుకప్, అదే మన పార్సల్ పికప్ అయితే వచ్చింది. అరౌండ్ 164 ఎంత వచ్చింది అమౌంట్. పోయి కస్టమర్ దగ్గర నుంచి పార్సల్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఎంత వచ్చింది మేడం ఆన్లైన్లో? 190. 7995. ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది మేడం మీ లొకేషన్ ఇది? ఓకే. కాక మీ అందరికీ కూడా చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ మనకి పార్సల్ పికప్ వచ్చింది కదా, సో అదైతే క్యాన్సిల్ చేసి పికప్ చేసుకున్నా. ఎట్ టైం 2 రైడ్లు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. సో కాక మనకి యాక్సెప్ట్ చేసిన రైడ్ వచ్చి 190 వచ్చింది. క్యాన్సిల్ చేసింది ఇంకా కస్టమర్ దగ్గరికి పోలేను, కస్టమర్ దగ్గరికి పోవాలి. సో ఎందుకు ఇది క్యాన్సిల్ చేసిన అంటే, చెప్పినా కదా మనకి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఊబర్లో మనకి వ్యాలెట్ రావడం వల్ల మనకి టార్గెట్ కంప్లీట్ కాలేదు. సో అందుకోసమే ఇక ఒక రైడ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. మన అదృష్టంతో మన సైడ్ లొకేషన్కి వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేసుకొని వచ్చిన. సో కస్టమర్కి కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పిండు. 190 రూపీస్ తీసుకొని మళ్ళీ ఈ పార్సల్ అయితే ఇచ్చేసేయాలి. ఇది ఎక్కడ అంటే మన నిజాంపేటలో ఉన్న కోడుకూరు చెట్టు గారి అని చెప్పేసి దాంట్లో 4th ఫ్లోర్లోనంట. నువ్వే వచ్చినావా? అచ్చా, ఒకటేనా? ఇదే పార్సల్ కాక మనం క్యాన్సిల్ చేసుకున్నది పోయి కస్టమర్కి అయితే ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ చూసిరా 196 వచ్చింది. డైరెక్ట్ పేమెంట్ ఇది మనకు వచ్చేసింది, కమిషన్ అట్లా ఏం లేదు. సో ఫస్ట్ కమిషన్ కట్ అయిపోయింది వచ్చి మనకి సెకండ్ రైడ్ అన్నమాట. ఇది ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చినాం కాబట్టి. దోస్తులు ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో మన ర్యాపిడో అండ్ ఊబర్ ఎర్నింగ్స్ వచ్చి మనకి ర్యాపిడోలో వచ్చి ఎంత అయిందంటే, ఒక 1 సెకండ్ ఆగని చెప్తాను. ర్యాపిడోలో వచ్చి 1294 అయితే ర్యాపిడోలో అయింది. అండ్ ఊబర్లో వచ్చి ఎంత అయిందంటే, ఒక్క నిమిషం, ఊబర్లో 177 అయింది. సో ఊబర్లో 177 అయింది కదా, దాంట్లో 140 రూపీస్ అయితే డైరెక్ట్ యాప్ కస్టమర్ వ్యాలెట్లో వేసిండు. సో దానివల్ల మనకి మైనస్ బ్యాలెన్స్ ఉండే, అవి కట్ అయిపోయినాయి. టోటల్గా మనకి ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి ఒక్క నిమిషం 1290 ప్లస్ 170 1460 రూపీస్ అయితే అమౌంట్ అయితే అయింది. సో ఈరోజు ఎర్నింగ్స్. అండ్ ఇంకోటి వచ్చి ఏమైందంటే, ర్యాపిడోలో ఒక రైడ్ అయితే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయినా. అదొకటి 190 రూపీస్ ప్లస్ 190, టోటల్గా 1650 రూపీస్ అయితే ఎర్న్ చేసినాం ఈరోజు. టోటల్ కిలోమీటర్స్ వచ్చి 194 కిలోమీటర్స్ తిరిగినా. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను.
ఇంత టార్గెట్ చేసి ఇంత ఎర్నీ చేస్తా అని చెప్పేసి. సో ప్రజెంట్ టైం వచ్చి 4:07 అవుతుంది. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన. కొంచెం బండి కూడా మరీ ఘోరంగా తిరిగిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా క్యాన్సిల్ చేసుకున్నా కదా, ఇట్లా క్యాన్సిల్ ఎట్లా చేసుకున్నా అంటే ఓన్లీ ఫస్ట్ రైడ్ మనకి పార్సల్ వస్తేనే క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో నార్మల్గా కస్టమర్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కస్టమర్ని యాక్సెప్ట్ చేస్తే. బట్ ఇవి పార్సల్ కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ నన్ను ట్రస్ట్ చేసిర్రు కాబట్టి నన్ను క్యాన్సిల్ చేసుకోరు. చలో ఇది ఈరోజు బ్లాగ్ వీడియో. అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్ అఫీషియల్ 1701. బై బాయ్.